Second BSc students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about third BSc, MPCS and MSCS, second BSc, MPCS and MSCS, subject data structures using Java. In this, our next topic is queues and implementation of queues using arrays and using linked lists. Okay, first, queue. A queue is a linear data structure which follows first in first out data structure that can be physically implemented using an array or a linked list. In this, all the elements are insertion are done at one end and all the elements are deletions are done at another end. Okay, a queue is linear data structure which follows first in first out. Okay, stack అనేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అయితే క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ మనం ఇన్సర్ట్ చేసిందే ఫస్ట్ డిలీట్ అవుతుంది, అవుట్ బయటకు వెళ్తుంది. ఓకే, ఏ క్యూ ఈజ్ ఎన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఫాలోస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డేటా స్ట్రక్చర్ దట్ కెన్ బి ఫిజికల్లీ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఎన్ ఎరే ఆర్ ఏ లింక్డ్ లిస్ట్. ఓకే, ఇది ఫిజికల్గా ఎరేస్లో కానీ లేదా లింక్డ్ లిస్ట్లో కానీ స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇంప్లిమెంట్ చేస్తాము. ఇన్ దిస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్షన్ ఆర్ డన్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ డిలీషన్ ఆర్ డన్ ఎట్ అనదర్ ఎండ్. ఓకే, ఇన్సర్షన్ అనేది ఒక ఎండ్లో జరిగితే అండ్ డిలీషన్ అనేది అనదర్ ఎండ్లో జరుగుతుంది. ఇన్సర్షన్స్ ఎండ్ ఈజ్ నోన్ రేర్ అండ్ డిలీషన్ ఎండ్ ఈజ్ నోన్ ఫ్రంట్. ఓకే, ఇన్సర్షన్ అనేది రేర్ అంటాము, ఇన్సర్షన్ ఎండ్ రేర్ అంటాము, అండ్ డిలీషన్ ఎండ్ని ఫ్రంట్ అంటాము. ఓకే, దెర్ ఆర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఆఫ్ క్యూ. క్యూలో టూ ఆపరేషన్స్ ఉంటాయి, మెయిన్ ఎన్క్యూ డిక్యూ అండ్ ఈజ్ ఫుల్ ఈజ్ ఎంటీ కామన్గా ఉంటుంది. ఓకే, ఎన్క్యూ మీన్స్ ఇట్ ఈజ్ ఆపరేషన్ వెన్ వీ ఇన్సర్ట్ ఎలిమెంట్ ఇన్ టు ద క్యూ. క్యూలోకి మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసే ఆపరేషన్ ఎన్క్యూ అయితే, ఇట్ ఈజ్ ఆపరేషన్ డిక్యూ అయితే ఇట్ ఈజ్ ఆపరేషన్ వెన్ వీ రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ. ఓకే, ఒక క్యూలోంచి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడం డిక్యూ అనే ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఫుల్, చెక్ ద క్యూ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. ఈజ్ ఫుల్ అనే మెథడ్ ఏం చేస్తుంది, మనకి ఇది క్యూ ఫుల్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఎంటీ మీన్స్ చెక్ ద క్యూస్ ఆర్ ఎంటీ ఆర్ నాట్. ఓకే, ఈజ్ ఎంటీ అనేది క్యూ ఎంటీ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ క్యూ యూజింగ్ ఎరే. ఓకే, ఫస్ట్ క్లాస్ క్యూ. ఓకే, ఒక క్లాస్ తీసుకున్నాము క్యూ అని. నెక్స్ట్ దాంట్లో వేరియబుల్స్ని మెన్షన్ చేసాము. ప్రైవేట్ ఇంట్ మ్యాక్సిమం సైజ్, ప్రైవేట్ ఇంట్ క్యూ ఎరే, ప్రైవేట్ ఇంట్ ఫ్రంట్, ప్రైవేట్ ఇంట్ రేర్, ప్రైవేట్ ఇంట్ ఎన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ దీనికి కన్స్ట్రక్టర్ రాస్తున్నాము. పబ్లిక్ క్యూ ఇంట్ ఎస్, మ్యాక్సిమం సైజ్ ఈక్వల్ టు ఎస్, క్యూ ఎరే ఈక్వల్ టు న్యూ క్యూ ఎరే మ్యాక్సిమం సైజ్. నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1, ఎన్ ఈక్వల్ టు 0. ఇది కన్స్ట్రక్టర్ రాసాము. నెక్స్ట్ దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ యాడ్ ఎలిమెంట్ ఇన్ ద క్యూ. ఇది మనం ఎన్క్యూ అనే మెథడ్, అంటే ఎలిమెంట్ని యాడ్ చేయడం. పబ్లిక్ వాయిడ్ ఎన్క్యూ ఇంట్ డేటా. ఇప్పుడు ఇఫ్ ఈజ్ ఫుల్ మెథడ్ ట్రూ అయితే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ క్యూ ఈజ్ ఫుల్, క్యూ అనేది ఫుల్ అంటాము. ఎల్స్ కాకపోతే రేర్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి రేర్ని ఇంక్రిమెంట్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు రేర్ ఈక్వల్ టు మ్యాక్సిమం సైజ్ అయితే రేర్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసుకుంటాము.
ఓకే. నెక్స్ట్ క్యూ అరే ఆఫ్ రేర్ ఈక్వల్ టు డేటాని మనం ఎంటర్ చేస్తాము. సిస్టమ్ నెక్స్ట్ n++ అంటే n ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తాం. ఇలా తర్వాత ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println డేటా ప్లస్ యాడెడ్ టు ద క్యూ. ఓకే, డేటా అనేది యాడ్ అయ్యిందని చెప్పేసి చూపిస్తాము. ఇది ఏంటి ఎన్క్యూ మెథడ్. అలాగే నెక్స్ట్ డిక్యూ, దిస్ మెథడ్ రిమూవ్స్ an ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూలోంచి ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ పబ్లిక్ వాయిడ్ డిక్యూ ఇఫ్ ఈజ్ ఎంటీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println క్యూ ఈజ్ ఎంటీ, క్యూ అనేది ఎంటీ అయితే ఎంటీ అని చెప్తాము. ఎల్స్ కాకపోతే ఫ్రంట్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తాము. నెక్స్ట్ ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు మ్యాక్సిమం సైజ్ -1. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println క్యూ ARR ఫ్రంట్ -1 ప్లస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println క్యూ array ఫ్రంట్ -1 ప్లస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఓకే, ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println క్యూ ARR ఆఫ్ ఫ్రంట్ -1 ప్లస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ. నెక్స్ట్ n-. నెక్స్ట్ పబ్లిక్ బులియన్ ఈజ్ ఫుల్ అయితే, ఈజ్ ఫుల్ అనేది మెథడ్ని చూసుకుంటే కనుక ఇఫ్ n ఈక్వల్ టు మ్యాక్సిమం సైజ్ రిటర్న్ ట్రూ, తర్వాత రిటర్న్ ఫాల్స్. ఓకే, ఈజ్ ఫుల్ అయితే రిటర్న్ ఫాల్స్. నెక్స్ట్ పబ్లిక్ ఫుల్ బులియన్ ఈజ్ ఎంటీ మెథడ్, n ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ ట్రూ అండ్ నెక్స్ట్ రిటర్న్ ఫాల్స్. ఇది మెథడ్స్ మొత్తం 4 మెథడ్స్ డిక్యూ, ఎన్క్యూ, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్. ఇప్పుడు మెయిన్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని చెప్పి తీసుకుంటే ఇప్పుడు క్యూ1 ఈక్వల్ టు న్యూ క్యూ ఆఫ్ 5 అని చెప్పి తీసుకున్నాము. క్యూ1 డాట్ ఎన్క్యూ వాల్యూని ఇన్సర్ట్ చేసాము. తర్వాత డిక్యూ చేసాము, డిక్యూ అంటే డిలీట్ చేసాము. క్యూ1 డాట్ డిక్యూ. నెక్స్ట్ క్యూ1 డాట్ ఎన్క్యూ 3 ఇన్సర్ట్ చేసాము. క్యూ1 డాట్ ఎన్క్యూ 99 ఇన్సర్ట్ చేసాము. క్యూ1 డాట్ ఎన్క్యూ 56 ఇన్సర్ట్ చేసాము. క్యూ1 డాట్ డిక్యూ మళ్ళీ డిక్యూ చేసాము. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే 6 యాడెడ్ టు ద క్యూ, 6 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ, 6 యాడెడ్ టు ద క్యూ, 99 యాడెడ్ టు ద క్యూ, 56 యాడెడ్ టు ద క్యూ, 3 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ. ఇవి మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, మళ్ళీ చూడండి ప్రోగ్రాము ఒకసారి. ప్రోగ్రాంలో ఫస్ట్ క్యూ ప్రోగ్రాంలో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ యూజింగ్ ఎరేస్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ యూజింగ్ ఎరేస్లో ఫస్ట్ మనం ఏంటి దీంట్లో ఏమేమి వేరియబుల్స్ తీసుకోవాలనేది తీసుకుంటే కనుక ఫస్ట్ ప్రైవేట్ ఇంటూ మ్యాక్సిమం సైజు, తర్వాత ప్రైవేట్ ఇంటూ క్యూ అరే, ప్రైవేట్ ఇంటూ ఫ్రంట్, ప్రైవేట్ ఇంటూ రేర్, ప్రైవేట్ ఇంటూ ఎన్. ఇది మెయిన్ వేరియబుల్స్. ఇప్పుడు దానికి కన్స్ట్రక్టర్స్ తీసుకుంటాం, కన్స్ట్రక్టర్ని అప్లై చేస్తాము. పబ్లిక్ క్యూ ఇంటూ ఎస్ మ్యాక్సిమం సైజ్ ఈక్వల్ టు ఎస్. క్యూ అరే అనేది మనకి ఎరే కాబట్టి దానికి మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది, న్యూ అనే కీవర్డ్ని తీసుకుంటాం కాబట్టి క్యూ అరే ఈక్వల్ టు న్యూ క్యూ అరే ఆఫ్ మ్యాక్సిమం సైజ్ ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1, n ఈక్వల్ టు 0. ఇలా మనం కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. ఇప్పుడు ఎన్క్యూ అంటే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడం. పబ్లిక్ వాయిడ్ ఎన్క్యూ ఇంటూ డేటా ఇఫ్ ఈజ్ ఫుల్ అయితే క్యూ ఈజ్ ఫుల్ అని, ఎల్స్ కాకపోతే ఇప్పుడు వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. రేర్ ప్లస్ రేర్ని ఇంక్రిమెంట్ చేసి నెక్స్ట్ రేర్లోకి మ్యాక్సిమం సైజ్ -1 అయితే రేర్ ఈక్వల్ టు 0 అని క్యూ అరే ఆఫ్ రేర్ ఈక్వల్ టు డేటాని ఇన్సర్ట్ చేస్తాం. డేటా ఏదైతే డేటాని ఇన్సర్ట్ చేస్తాం. అలాగే n++n ఇంక్రిమెంట్ చేస్తాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇప్పుడు డేటా అనేది ఏంటి, డేటా ఈజ్ యాడెడ్ టు ద డేటా అనేది అంటే నెంబర్ యాడెడ్ టు ద క్యూ అని చెప్పి వస్తుంది. ఏ నెంబర్ అయితే యాడ్ చేసామో ఆ నెంబర్ యాడెడ్ టు ద క్యూ అని వస్తుంది. నెక్స్ట్ అలాగే రిమూవ్ చేయాలంటే డిక్యూ మెథడ్ని తీసుకుంటాము. దిస్ మెథడ్ రిమూవ్స్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్
of the queue public void dq if is empty అయితే system.out.println q is empty else front plus plus if front equals to maximum size minus 1 system.out.println q arr of front minus 1 plus removed from the queue అంటే q arr of front minus 1 అనేది వాల్యూ ఆ వాల్యూ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ నుంచి రిమూవ్ చేసామని చెప్పేసి వస్తుంది ఫ్రంట్ ఈక్వల్ టు 0 ఎల్స్ కాకపోతే system.out.println q arr of array of front minus 1 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ అని చెప్పేసి వాల్యూ వస్తుంది వాల్యూ ఫ్రంట్ ఈక్వల్ టు 0 ఇది డిక్యూ మెథడ్ ఓకే డిక్యూ మెథడ్ రెండుసార్లు వచ్చిందంతే రాసామంతే ఎల్స్ మెథడ్ నెక్స్ట్ n మైనస్ తర్వాత అంటే దాంట్లో ఏంటి ఎన్క్యూలో n ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఇక్కడ వాల్యూని డిక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి n మైనస్ నెక్స్ట్ ఈజ్ఫుల్ మెథడ్ని తీసుకున్నాం ఈజ్ఫుల్ మెథడ్ పబ్లిక్ బులియన్ యూజ్ఫుల్ అని చెప్పేసి బులియన్ మెథడ్ తీసుకుని n ఈక్వల్ టు మ్యాక్సిమం సైజ్ అయితే రిటర్న్ ట్రూ అని లేదా కాకపోతే కనుక రిటర్న్ ఫాల్స్ అని అని వస్తుంది నెక్స్ట్ అలాగే బులియన్ ఈజ్ n ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ ట్రూ అని n ఈక్వల్ టు ట్రూ కాకపోతే రిటర్న్ ఫాల్స్ అని చెప్పేసి వాల్యూ రిటర్న్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఒక క్లాస్ నేమ్ ఇస్తాం యాక్చువల్గా క్లాస్ పబ్లిక్ క్లాస్ అని చెప్పేసి నేమ్ ఇచ్చి ఆ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చెప్పి మెయిన్ మెథడ్ ఇచ్చి స్ట్రింగ్ ఆర్గ్స్ కాదు ARGS అది ఓకే తప్పు రాశారు అక్కడ నెక్స్ట్ q1 ఈక్వల్ టు న్యూ q ఆఫ్ 5 నెక్స్ట్ q1 డాట్ nq ఆఫ్ 6 q1 డాట్ dq నెక్స్ట్ q1 డాట్ nq ఆఫ్ 3 q1 డాట్ nq ఆఫ్ 99 q1 డాట్ nq ఆఫ్ 56 q1 డాట్ dq నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది 6 యాడెడ్ టు ద క్యూ 6 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ 3 యాడెడ్ టు ద క్యూ 99 యాడెడ్ టు ద క్యూ 56 యాడెడ్ టు ద క్యూ 3 రిమూవ్డ్ టు ద ఫ్రమ్ ద క్యూ ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ని వేరే విధంగా రాస్తే అంటే ఇదే ప్రోగ్రామ్ని మనం క్యూలో యూజింగ్ ఎరేస్ తోటి వేరే విధంగా కూడా మనం రాయొచ్చు ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాం క్యూ అనే క్లాసు ప్రైవేట్ ఇంట్ ARR ఆఫ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నెక్స్ట్ ప్రైవేట్ ఇంట్ ఫ్రంట్ ప్రైవేట్ ఇంట్ రేరు ప్రైవేట్ ఇంట్ కెపాసిటీ ప్రైవేట్ ఇంట్ కౌంట్ అని చెప్పేసి 5 వేరియబుల్స్ తీసుకున్నాము ఇప్పుడు కన్స్ట్రక్టర్ అప్లై చేస్తున్నాము క్యూ ఆఫ్ ఇంట్ సైజ్ ఈక్వల్ టు ARR ఆఫ్ న్యూ ఇంట్ సైజ్ కెపాసిటీ ఈక్వల్ టు సైజు ఫ్రంట్ ఈక్వల్ టు 0 రేర్ ఈక్వల్ టు -1 కౌంట్ ఈక్వల్ టు 0 ఇది అక్కడ n అని తీసుకున్నాం ఫస్ట్ ప్రోగ్రాంలో ఇప్పుడు యూటిలిటీ ఫంక్షన్ టు రిమూవ్ ఫ్రంట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ ఫ్రంట్ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలంటే ఇప్పుడు డిక్యూ మెథడ్ ఆ డిక్యూ మెథడ్ని చెక్ క్యూ అండర్ఫ్లో కాదా అని చెప్పి చెక్ చేస్తాం ఫస్ట్ ఈజ్ ఎంటీ అయితే system.out.println అండర్ఫ్లో అని చెప్పేసి మనకి మెసేజ్ వచ్చి system.exit అయిపోతుంది అదే కాకపోతే కనుక system.out.println రిమూవింగ్ అని చెప్పేసి రిమూవింగ్ వాల్యూ వస్తుంది ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 పర్సంటేజ్ కెపాసిటీ అని వస్తుంది అంటే దాని యొక్క ఇది వస్తుంది మోడ్ వస్తుంది నెక్స్ట్ కౌంట్ మైనస్ అని చెప్పేసి తీసుకున్నాం అక్కడ n మైనస్ అని తీసుకున్నాం కదా ఇందాక ప్రోగ్రాంలో ఇప్పుడు కౌంట్ మైనస్ అని తీసుకున్నాం ఇది డిక్యూ మెథడ్ అలాగే ఎన్క్యూ మెథడ్ యూటిలిటీ ఫంక్షన్ టు యాడ్ an ఎలిమెంట్ టు ద క్యూకి యాడ్ చేయడం పబ్లిక్ వాయిడ్ డిక్యూ ఎన్క్యూ ఇంట్ ఐటమ్ చెక్ ఫర్ క్యూ ఓవర్ఫ్లో ఇఫ్ ఈజ్ ఫుల్ అయితే system.out.println ఓవర్ఫ్లో అని చెప్పేసి మెసేజ్ వస్తుంది కాకపోతే కనుక system.out.println ఇన్సెట్టింగ్ అని చెప్పేసి ప్లస్ ఐటమ్ను ఇన్సెట్ అవుతుంది నెక్స్ట్ రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అనేది ఇంక్రిమెంట్ అయ్యి దాని కెపాసిటీ అయితే మోడ్ అవుతుంది నెక్స్ట్ ARR ఆఫ్ రేర్ ఈక్వల్ టు ఐటమ్ నేమ్ వాల్యుయేషన్ అవుతుంది నెక్స్ట్ కౌంట్ ప్లస్ అవుతుంది కౌంట్ ప్లస్ అయిన తర్వాత ఇది మొత్తం మనకి ఎన్క్యూ మెథడ్ నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు రిటర్న్ ఫ్రమ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీక్ మెథడ్ ఓకే అంటే క్యూలో వాల్యూస్ని రిటర్న్ చేయడం ఇందాక క్యూలో వాల్యూస్ని రిటర్న్ చేయలేదు ఇందాక ప్రోగ్రామ్లో ఇందులో రిటర్న్ చేస్తాము
పబ్లిక్ ఇంట్ పీక్ అనే మెథడ్ తీసుకున్నాము. ఇఫ్ ఈజ్ ఎంటీ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండర్ ఫ్లో అని చెప్పేసి మనకి వస్తుంది. అదే నెక్స్ట్ కాకపోతే కనుక రిటర్న్ ERR ఆఫ్ ఫ్రంట్ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు రిటర్న్ ద సైజ్ ఆఫ్ ద క్యూ మనం సైజ్ అనే మెథడ్ తీసుకుంటే కనుక అది సైజు రిటర్న్ కౌంట్ అని చెప్పేసి ఇస్తాము. అలాగే యూటిలిటీ ఫంక్షన్ టు చెక్ ద క్యూ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అని తీసుకుంటే పబ్లిక్ బులియన్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి రిటర్న్ సైజ్ ఆఫ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి వస్తుంది. ఇఫ్ ఈజ్ఫుల్ మెథడ్ అయితే రిటర్న్ సైజ్ ఆఫ్ ఈక్వల్ టు కెపాసిటీ అని వస్తుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ 0 అవుతుంది, ఇదైతే కెపాసిటీ అవుతుంది. అక్కడైతే మనం కెపాసిటీని మ్యాక్సిమం సైజ్ అని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ క్యూ ఇంప్లిమెంటేషన్ ఇన్ జావా క్యూ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఫస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని చెప్పేసి మెయిన్ మెథడ్ తీసుకున్నాము. ఇప్పుడు క్రియేట్ ఏ క్యూ ఆఫ్ కెపాసిటీ క్యూ యొక్క కెపాసిటీ ఇస్తున్నాము. కెపాసిటీ అంటే సైజ్ ఇస్తున్నాము. అది ఆబ్జెక్ట్లోకి తీసుకుంటాం. క్యూ ఈక్వల్ టు న్యూ క్యూ ఆఫ్ 5 అని చెప్పేసి 5 సైజ్ 5 ఇచ్చాము. ఇప్పుడు క్యూ డాట్ NQ1 టు క్యూ డాట్ NQ2 క్యూ డాట్ NQ3 అని చెప్పేసి వాల్యూస్ ఇస్తే 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్రంట్ ఎలిమెంట్ ఈజ్ ప్లస్ క్యూ డాట్ పీక్ అని చెప్పేసి పీక్ మెథడ్ని మనం అప్లై చేసాం. పీక్ మెథడ్ అంటే సిస్టంలో అప్పుడు వాల్యూస్ 1 2 3 డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు క్యూ డాట్ DQ అని చెప్పేసి ఇస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్యూ డాట్ పీక్ అని ఇస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫస్ట్ ఏది వెళ్ళింది 1 అనేది ఫస్ట్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి 1 రిమూవ్ అయిపోయి 2 3 డిస్ప్లే అవుతాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్యూ సైజ్ ఈజ్ క్యూ డాట్ సైజ్ అని చెప్పేసి సైజు తగ్గుతుంది. అప్పుడు నెక్స్ట్ క్యూ డాట్ DQ అని చెప్పేసి వాల్యూ ఇస్తే కనుక ఇప్పుడు ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ క్యూ డాట్ ఈజ్ ఎంటీ అయితే కనుక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది క్యూ ఈజ్ ఎంటీ అని వస్తుంది. ఎల్స్ కాకపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్యూ ఈజ్ నాట్ ఎంటీ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దాని యొక్క అవుట్పుట్ చూస్తే ఇన్సెట్టింగ్ 1 ఇన్సెట్టింగ్ 2 ఇన్సెట్టింగ్ 3. నెక్స్ట్ ఫ్రంట్ ఎలిమెంట్ ఈజ్ 1. నెక్స్ట్ రిమూవింగ్ 1 నెక్స్ట్ ఫ్రంట్ ఎలిమెంట్ ఈజ్ 2 అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు రిమూవింగ్ 2 3 చేస్తే క్యూ ఈజ్ ఎంటీ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది. ఇది ఎనదర్ ప్రోగ్రామ్. ఇది యూజింగ్ క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరేస్. ఓకే, మళ్ళీ చూడండి. క్యూ ఇంప్లిమెంటేషన్ ఎరేస్లో మెయిన్ మెథడ్స్ NQ DQ పీక్ ఈజ్ ఎంటీ ఈజ్ఫుల్ సైజ్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ క్యూ అనే క్లాస్ని తీసుకున్నాం. ప్రైవేట్ ఇంట్ ERR నెక్స్ట్ ప్రైవేట్ ఇంట్ ఫ్రంట్ ప్రైవేట్ ఇంట్ రేర్ ప్రైవేట్ ఇంట్ కెపాసిటీ ప్రైవేట్ ఇంట్ కౌంట్ అని చెప్పేసి వేరియబుల్స్ తీసుకున్నాము. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అప్లై చేసాము. క్యూ ఇంట్ సైజ్ ERR ఆఫ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ సైజ్ కెపాసిటీ ఈక్వల్ టు సైజ్ ఫ్రంట్ ఈక్వల్ టు 0 రేర్ ఈక్వల్ టు -1 కౌంట్ ఈక్వల్ టు 0. ఇది మనం కన్స్ట్రక్టర్ అప్లై చేసాము. ఇప్పుడు DQ మెథడ్ తీసుకున్నాము. DQ మెథడ్ అంటే మనం ఒక వాల్యూని రిమూవ్ చేయడము. అది ఫ్రంట్ నుంచి రిమూవ్ చేయాలి. సో మనం ఫస్ట్ ఈజ్ ఎంటీయా కాదా అని చెప్పి చూసుకుంటాము. ఈజ్ ఎంటీ అయితే ఎగ్జిట్ అయిపోతాము, ఎందుకంటే రిమూవ్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి. ఓకే, ఇఫ్ ఈజ్ ఎంటీ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండర్ ఫ్లో అంటే దాంట్లో మనం ఏం చేయలేము. సో సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతాము. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిమూవింగ్ ERR ఫ్రంట్ అయితే ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1% కెపాసిటీ కౌంట్ మైనస్ కౌంట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది DQ మెథడ్. నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు యాడ్ అనే ఐటమ్ టు ద క్యూ అంటే ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే NQ మెథడ్ తీసుకుంటాము. NQ మెథడ్ అయితే ఫస్ట్
ఈజ్ ఫుల్ మెథడ్ని చెక్ చేసుకుంటాము. ఈజ్ ఫుల్ అయితే ఓవర్ఫ్లో అని చెప్పేసి దాంట్లో మనం ఇన్సర్ట్ చేయడానికి ఏముండదు ఇన్సర్ట్ చేయలేము కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓవర్ఫ్లో అని చెప్పి తీసుకుంటాము. సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అయిపోతాము. నెక్స్ట్ ఒకవేళ కాకపోతే కనుక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్సెట్టింగ్ అని చెప్పి ప్లస్ ఐటమ్ అనేది ఎంటర్ చేస్తాము. రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1. నెక్స్ట్ రేర్ పెరుగుతుంది. నెక్స్ట్ కెపాసిటీ. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ రేర్ ఈక్వల్ టు ఐటమ్ అంటే వాల్యూ అసైన్ చేస్తాము. నెక్స్ట్ కౌంట్ ప్లస్ అంటే కౌంట్ పెరుగుతుంది అంటే ఎన్ అక్కడ ఎన్ తీసుకున్నాము, ఇక్కడ కౌంట్ అని తీసుకున్నాము. ఒక వాల్యూ పెరుగుతుంది కాబట్టి క్యూలో కౌంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పీక్ మెథడ్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే మెథడ్ పీక్ మెథడ్. యూటిలిటీ ఫంక్షన్ టు రిటర్న్ ఫ్రంట్ ఎలిమెంట్ రిటర్న్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ పీక్ మెథడ్. ఇన్ ద క్యూ పబ్లిక్ ఇంట్ పీక్. ఇప్పుడు ఈఫ్ ఈజ్ ఎంటీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండర్ ఫ్లో. ఈజ్ ఎంటీ అయితే అండర్ ఫ్లో అని చెప్పేసి వస్తుంది. లేకపోతే రిటర్న్ ఏఆర్ఆర్ ఆఫ్ ఫ్రంట్ అనేది ఫ్రంట్లో అంటే ఫ్రంట్ అనే వాల్యూలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ పీక్ పబ్లిక్ ఇంట్ సైజ్ అని చెప్పి వాల్యూ తీసుకున్నాము. రిటర్న్ కౌంట్ అని చెప్పేసి వాల్యూ వస్తుంది. అలాగే యూటిలిటీ ఫంక్షన్ టు చెక్ ద క్యూ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అని చెక్ చేస్తాము. పబ్లిక్ బులియన్ ఈజ్ ఎంటీ అయితే రిటర్న్ సైజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు చెక్ ఇఫ్ ద క్యూ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. ఫుల్ అనేది చెక్ చేస్తాము, ఈజ్ ఫుల్. నెక్స్ట్ రిటర్న్ సైజ్ ఈక్వల్ టు కెపాసిటీ. నెక్స్ట్ క్యూ ఇంప్లిమెంటేషన్ ఇన్ జావాలో క్యూని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మెయిన్ క్లాస్ అనమాట ఇది. క్యూ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. క్యూ ఈక్వల్ టు న్యూ క్యూ ఆఫ్ 5 క్యూ డాట్ ఎన్క్యూ క్యూ డాట్ ఎన్క్యూ అని 3 వాల్యూస్ 1 2 3 వాల్యూస్ ఇన్సెట్ చేసాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్రంట్ ఎలిమెంట్ ఈజ్ క్యూ డాట్ పీక్ క్యూ డాట్ డిక్యూ. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నెక్స్ట్ క్యూ డాట్ పీక్ అని చెప్పేసి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్యూ సైజ్ ఈజ్ అని చెప్పి క్యూ డాట్ సైజ్ వాల్యూ వస్తుంది. అలా నెక్స్ట్ క్యూ డాట్ డిక్యూ అని 2 డిక్యూస్ ఇచ్చాము. నెక్స్ట్ ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ అయితే క్యూ డాట్ ఎంటీ అయితే ఈజ్ ఎంటీ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్యూ ఈజ్ ఎంటీ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఎల్స్ కాకపోతే క్యూ ఈజ్ నాట్ ఎంటీ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ మెథడ్స్ అండ్ మెయిన్ క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరేస్. నెక్స్ట్ క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాం. పబ్లిక్ క్లాస్ లింక్డ్ క్యూ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నాము. ఇందులో ప్రైవేట్ నోడ్ ఫ్రంట్ రేర్ నోడ్లో ఫ్రంట్ రేరు 2 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ ఇంట్ కరెంట్ సైజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్ టు డిఫైన్ లింక్డ్ నోడ్. ఓకే, లింక్డ్ నోడ్కి క్లాస్ డిఫైన్ చేస్తాం. నోడ్లో ఏముంటాయి 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, డేటా వాల్యూ అండ్ నెక్స్ట్. ఓకే, ఇంట్ డేటా నోడ్ నెక్స్ట్ పబ్లిక్ లింక్డ్ క్యూ అంటే మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. ఫ్రంట్ ఈక్వల్ టు నల్లో రేర్ ఈక్వల్ టు నల్లో కరెంట్ సైజ్ ఈక్వల్ టు 0 ఇది కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ పబ్లిక్ బులియన్ ఈజ్ ఎంటీ మెథడ్ రిటర్న్ కరెంట్ సైజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రిమూవ్ ఐటమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. ఒక లిస్ట్లో రిమూవ్ చేయడానికి డిక్యూ మెథడ్ని ఎలా యూజ్ చేస్తాం. పబ్లిక్ ఇంట్ డిక్యూ ఇంట్ డేటా ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ డేటా ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ నెక్స్ట్. ఇఫ్ ఈజ్ ఎంటీ రేర్ ఈక్వల్ టు నల్ కరెంట్ సైజ్ మైనస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డేటా ప్లస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ రిటర్న్ డేటా. నెక్స్ట్ యాడ్ డేటా టు ద
ఎండ్ ఆఫ్ ద లిస్ట్, అండ్ లిస్ట్లోకి ఒక వాల్యూని యాడ్ చేయడము. నెక్స్ట్ పబ్లిక్, ఇదేంటి ఎన్క్యూ మెథడ్ యూజ్ చేస్తాం కదా, పబ్లిక్ వాయిడ్ ఎన్క్యూ ఇంట్ డేటా node old rar equal to rar equal to new node. Next rar dot data equal to data. Next rar dot next equal to null. Next if is empty అయితే front equal to rar అని చెప్పేసి మనం చూపిస్తాము. ఎల్స్ కాకపోతే old rar dot next equal to rar. ఇది ఏ మెథడ్, ఎన్క్యూ మెథడ్. నెక్స్ట్ కరెంట్ సైజ్ ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println data plus added to the dq. Next public static void main string args linked q equal to new linked q dot nq of j6 q dot dq of dq, so q dot nq of 3 q dot nq of 66 q dot nq 56. ఇలా మనం ఫస్ట్ ఏంటంటే ఎన్క్యూ ఒక వాల్యూని ఇన్సర్ట్ చేసాము, తర్వాత డీక్యూ చేసాము అంటే ఆ వాల్యూ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎన్క్యూ క్యూ డాట్ ఎన్క్యూ ఆఫ్ 3 66 56 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ లాస్ట్ని డీక్యూ చేసాము, ఒకసారి డీక్యూ చేసాము అంటే ఒక వాల్యూ మనకి. అలాగే ఎన్క్యూ ఆఫ్ 43 అయితే క్యూ డాట్ డిక్యూ. ఇలా అంటే 1 టైం ఇన్సర్ట్ చేసాము, డిలీట్ చేసాము, 3 టైం ఇన్సర్ట్ చేసాము, డిలీట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ 43 ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ 6 యాడెడ్ టు ద, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే 6 యాడెడ్ టు ద క్యూ, 6 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ, 3 యాడెడ్ టు ద క్యూ. నెక్స్ట్ 66 యాడెడ్ టు ద క్యూ. నెక్స్ట్ 56 యాడెడ్ టు ద క్యూ. తర్వాత 3 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ, 3 అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ 43 యాడెడ్ టు ద క్యూ. ఇలా అవుట్పుట్ వస్తుంది మనకి. నెక్స్ట్ 63 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ. ఇది మనకి క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ క్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్లో నెక్స్ట్ వేరే మెథడ్లో చూసుకుంటే కనుక ఫస్ట్ నోడ్, ఒక నోడ్ తీసుకున్నాము. ఆ నోడ్లో పబ్లిక్ ఇంట్ డేటా, పబ్లిక్ ఇంట్ నెక్స్ట్ నోడ్ అనే క్లాస్ తీసుకున్నాము. ఆ క్లాస్ నేమ్ తోటి తీసుకున్న ఒక క్లాస్ నేమ్ నోడ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు పబ్లిక్ ఇంట్ డేటా, పబ్లిక్ ఇంట్ నెక్స్ట్ అని చెప్పేసి వేరియబుల్ డిక్లేర్ చేసాము. నోడ్కి క్లాస్ క్రియేట్ చేసాము. నోడ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము. ఇంట్ ఎక్స్ డేటా ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే నోడ్ అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డేటా ప్లస్ అని చెప్పేసి మెథడ్ తీసుకున్నాము. ఇప్పుడు క్లాస్ లింక్డ్ లిస్ట్ అనే మెయిన్ క్లాస్ తీసుకున్నాము. ప్రైవేట్ నోడ్ ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాము, ప్రైవేట్ నోడ్ లాస్ట్ అని వేరియబుల్ తీసుకున్నాము. పబ్లిక్ లింక్డ్ లిస్ట్ అని కన్స్ట్రక్టర్ తీసుకున్నాము. ఫస్ట్ ఈక్వల్ టు నల్లో, లాస్ట్ ఈక్వల్ టు నల్లో. అంటే ఇక్కడ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఒక క్లాస్ తీసుకున్నాము, నోడ్ అనే క్లాసు. నెక్స్ట్ మెయిన్ క్లాస్, ఇప్పుడు లింక్డ్ లిస్ట్లో మళ్ళీ క్యూ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఒక క్లాస్ తీసుకున్నాము, క్లాస్ లింక్డ్ లిస్ట్ అని. ఇప్పుడు ప్రైవేట్ నోడ్ ఫస్ట్, ప్రైవేట్ నోడ్ లాస్ట్, పబ్లిక్ లింక్డ్ లిస్ట్ ఫస్ట్ ఈక్వల్ టు నల్లో, లాస్ట్ ఈక్వల్ టు నల్లో, పబ్లిక్ వాయిడ్ ఎన్క్యూ ఇంటూ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ నోడ్ న్యూ నోడ్ ఈక్వల్ టు నోడ్, నెక్స్ట్ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ ఈఫ్ ఈజ్ ఎంప్టీ అని చెప్పేసి ఈజ్ ఎంప్టీ అయితే ఫస్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్, ఎల్స్ లాస్ట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. నెక్స్ట్ లాస్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అంటే మనం ఎన్క్యూ మెథడ్ని రాసాము. అలాగే డీక్యూ మెథడ్ అని డిలీట్ ఫస్ట్ మెథడ్ అనమాట. ఓకే, ఇప్పుడు డీక్యూ మెథడ్ ఇంట్ టీ ఈక్వల్ టు ఫస్ట్ డాట్ డేటా. నెక్స్ట్ ఇఫ్ ఫస్ట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్లో, లాస్ట్ ఈక్వల్ టు నల్లో, ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ డాట్ నెక్స్ట్ రిటర్న్ టీ. నెక్స్ట్ అలాగే పీక్ మెథడ్ అంటే రిటర్న్ ఫస్ట్ డాట్ డేటాని రిటర్న్ చేస్తాము.
నెక్స్ట్ అలాగే ఈజ్ ఎంటీ అయితే ఫస్ట్ ఈక్వల్ టు నల్ అంటాము. నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ అంటే మనం క్యూని డిస్ప్లే చేయడం. నోడ్ కరెంట్ ఈక్వల్ టు ఫస్ట్, వైల్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్, కరెంట్ డాట్ డిస్ప్లే నోడ్, నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇది డిస్ప్లే మెథడ్. నెక్స్ట్ మెయిన్ క్లాస్ క్యూ లింక్ లిస్ట్ మెయిన్ క్లాసు. నెక్స్ట్ క్లాస్ క్యూ అనే క్లాస్ తీసుకున్నాము, ప్రైవేట్ లింక్ లిస్ట్. నెక్స్ట్ పబ్లిక్ క్యూ అనేది కన్స్ట్రక్టర్ తీసుకున్నాము, ఎల్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ 3 క్లాసులు తీసుకున్నాం చూసుకోండి లింక్ లిస్ట్లో. దీంట్లో అయితే సెకండ్ ప్రాసెస్లో నెక్స్ట్ న్యూ లింక్ లిస్ట్, నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ ఇన్సెట్ ఇంట్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ ఎల్ డాట్ ఇన్సెట్ లాస్ట్ ఎక్స్, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఇన్సెటెడ్, పబ్లిక్ ఇంట్ డిలీట్ మెథడ్, నెక్స్ట్ రిటర్న్ డిక్యూ ఎల్ డాట్ డిక్యూ. అలాగే పబ్లిక్ బులియన్ ఈజ్ ఎంటీ అయితే రిటర్న్ ఎల్ డాట్ ఈజ్ ఎంటీ, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అయితే ఎల్ డాట్ డిస్ప్లే లిస్ట్, నెక్స్ట్ పబ్లిక్ ఇంట్ పీక్, నెక్స్ట్ రిటర్న్ ఎల్ డాట్ పీక్ ఫస్ట్. నెక్స్ట్ క్లాస్ క్యూ లిస్ట్ మెయిన్ క్లాస్ తీసుకున్నాము. పిఎస్విఎం అంటే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, నెక్స్ట్ ఎస్ అంటే స్ట్రింగ్స్ ఆర్క్స్ త్రూ ఐఓ ఎక్సెప్షన్ అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు క్యూ వన్ ఈక్వల్ టు న్యూ క్యూ, నెక్స్ట్ ఇంట్ సిహెచ్ అని చెప్పేసి డి అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాము. వైల్ 1 బులియన్ ట్రూ అయితే కనుక బఫర్ రైడర్లోకి బీఆర్లోకి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, బీఆర్లోకి రీడ్ చేసుకోమని. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని మెనూ అని చెప్పి ఒక మెనూ డిస్ప్లే అవుతుంది. ఆ మెనూలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఇన్సెట్ డిలీట్ పీక్ డిస్ప్లే ఎగ్జిట్ ఇలా మెయిన్ మెథడ్లో మొత్తం ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్పేసి 5 ఇచ్చాము. ఇప్పుడు ఏదైతే మనం చాయిస్ ఇస్తామో ఆ చాయిస్ మనకి డిస్ప్లే అవుతుంది. అంటే సిహెచ్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ పార్సింట్ బిఆర్ డాట్ రీడ్ లైన్ చెప్పేసి తీసుకుని రీడ్ చేసుకోమని. నెక్స్ట్ ఇఫ్ సిహెచ్ ఈక్వల్ టు 5 అయితే బ్రేక్ అయిపోతుంది, ఎల్స్ కాకపోతే స్విచ్ సిహెచ్ అయితే 1 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఎంటర్ ద ఎలిమెంట్స్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇంట్ n1 ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ పార్సింట్ బిఆర్ డాట్ రీడ్ లైన్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఎంటర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఎలిమెంట్స్ వస్తాయి. తర్వాత ఫర్ లూప్లో మొత్తం వాల్యూస్ని ఇన్సెట్ చేస్తాము. ఇన్సెర్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ ఈ చాయిస్లో 1 అనే చాయిస్కి ఎంటర్ చేస్తే ఇన్సర్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే కేసు 2 అయితే కనుక ఇఫ్ క్యూ1 డాట్ ఈజ్ ఎంటీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ క్యూ ఈజ్ ఎంటీ ఎల్స్ కాకపోతే డి ఈక్వల్ టు క్యూ డాట్ డిలీట్ అని చెప్పేసి వాల్యూ డిలీట్ ఫంక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ డిక్యూ అని ఇచ్చాను చూసారా, డిక్యూ అని కానీ డిలీట్ అని చెప్పేసి ఇచ్చాం, ఆ మెథడ్ జరుగుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ డిలీటెడ్ డేటా ప్లస్ డి అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ అలాగే కేస్ 3 అయితే క్యూ1 డాట్ ఈజ్ ఎంటీ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ క్యూ ఈజ్ ఎంటీ. అలాగే ఎల్స్ కాకపోతే డి ఈక్వల్ టు క్యూ డాట్ పీక్ అనే మెథడ్ని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఫస్ట్ ఐటమ్ మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కేస్ 4 అంటే ఇక్కడ చూడండి మన మెయిన్ కేసెస్ ఇన్సెట్ డిలీట్ పీక్ డిస్ప్లే 4 అనేది డిస్ప్లే అంటే డిస్ప్లే మెథడ్ చూడండి. ఫస్ట్ క్యూ అనేది ఎంటీ అయితే క్యూ ఈజ్ ఎంటీ అని చెప్పేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ క్యూ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే అవుతుంది. ఎల్స్ కాకపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ డేటా ఇన్ క్యూ డేటాలో క్యూ ఉంది అని చెప్పేసి వస్తుంది. క్యూ డాట్ డిస్ప్లే మెథడ్ డిస్ప్లే అవుతుంది. ఇలా డిఫాల్ట్గా ఏంటంటే మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్, ఒకవేళ ఏదైనా చాయిస్ మామూలు 5 కాకుండా ఏదైనా చాయిస్ ఎంటర్ చేస్తే కనుక ఇన్వాలిడ్ చాయిస్ అని చెప్పేసి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే మెనూ వస్తుంది, ఇన్సెట్ డిలీట్ పీక్ డిస్ప్లే ఎగ్జిట్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఎంటర్ యువర్ చాయిస్ అంటే 1 ఎంటర్ చేసామనుకోండి సపోజ్, పక్కన ఇన్సెట్ వాల్యూస్ అని చెప్పేసి వాల్యూస్ ఇన్సెట్ అవుతాయి.
ఎంటర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఎంటర్ ఎలిమెంట్స్, ఇన్సెర్టెడ్ 3 ఇన్సెర్టెడ్, 6 ఇన్సెర్టెడ్, 7 ఇన్సెర్టెడ్. అప్పుడు సైజు 5 వరకు ఇచ్చాం కదా, 5 ఎలిమెంట్స్ ఇన్సెర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఒకవేళ నేను నెక్స్ట్ 4 ఇచ్చామనుకోండి, 4 అయితే డిస్ప్లే అవుతాయి. అంటే 3, 6, 7, 12, 16 అనేది మనం ఎంటర్ చేసాం కాబట్టి అవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ అలాగే మెను 1 అని ఇస్తే కనుక మళ్ళీ డేటాని ఎంటర్ చేసుకుంటుంది. ఇలా మనకి వాల్యూ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇది ఏంటంటే క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరేస్ సెకండ్ ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్లో ఓన్లీ మనం ఏంటి డిక్యూ, ఎన్క్యూ అండ్ ఈజ్ఎంటీ, ఈజ్ ఫుల్ చేసి దాంట్లో డేటాని ఇన్సెర్ట్ చేసాము, డేటాని రిమూవ్ చేయడం చూపించాము. దీంట్లో ఏంటంటే సెకండ్ మెథడ్ ప్రాసెస్లో, మెయిన్ ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు 5 చాయిస్ ఇస్తాము. ఆ 5 చాయిస్లో ఫస్ట్ చాయిస్ ఏంటంటే మనకి ఇన్సెర్ట్ అని చెప్పి ఇచ్చాము. చూడండి, ఫస్ట్ చాయిస్లో ఇన్సెర్ట్ ఇచ్చాము. మెయిన్ క్లాస్ చూడండి, మెయిన్ క్లాస్లో ఇప్పుడు మెయిన్ క్లాస్లో ఇదిగో క్యూ లిస్ట్, క్లాస్ క్యూ లిస్ట్ అనేది మెయిన్ క్లాసు. అందులో మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పేసి త్రూ IXX అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు ఆబ్జెక్ట్లోకి క్యూని తీసుకోవాలి కాబట్టి Q1 = న్యూ క్యూ అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు బులియన్ వాల్యూ ట్రూ అయితే బులియన్ వాల్యూ ఇచ్చాము. ఓకే, బులియన్ ట్రూ అని చెప్పేసి వాల్యూ ఇచ్చాము. బఫర్ రీడర్లోకి వాల్యూని బఫర్ చేసుకోమన్నాము, అంటే వాల్యూని తీసుకోమన్నాము. ఏమేమి తీసుకోమన్నాం? system.out.println మెనూ అని చెప్పేసి ఒక మెనూ స్టార్ట్ కనిపించాలి మనకి. తర్వాత system.out.println మెనూ కింద చిన్న 4 గీతలు కనిపించాలి. నెక్స్ట్ system.out.println 1 ఇన్సెర్ట్ అని చెప్పేసి తీసుకున్నాము. అలాగే 2 డిలీట్ అని చెప్పేసి 3 పీక్, 4 డిస్ప్లే, 5 ఎగ్జిట్. ఇలా 5 వాల్యూస్ ఉన్నది తీసుకుని లాస్ట్ని ఏంటంటే ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్పేసి తీసుకుంటే ఇప్పుడు 1 ఎంటర్ చేస్తే ఇన్సెర్ట్ అవ్వాలి, 2 ఎంటర్ చేస్తే డిలీట్ అవ్వాలి, 3 ఎంటర్ చేస్తే పీక్ వాల్యూ మనకంటే వాల్యూ రిమూవ్ అయింది, వాల్యూ ఇన్సెర్ట్ అయిందని చూపించాలి. నెక్స్ట్ 4 ఎంటర్ చేస్తే మొత్తం ఎన్ని వాల్యూస్ ఇన్సెర్ట్ చేసామో అన్ని వాల్యూస్ ఇన్సెర్ట్ చేసినట్టు చూపించాలి. 5 ఎగ్జిట్ చేస్తే ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ దీనికి ప్రోగ్రామ్ రాసాను చూడండి. ఇఫ్ CH = 5 అయితే స్విచ్ మెథడ్ని తీసుకున్నాము. ఇప్పుడు కేస్ 1లో 1 అయితే system.out.println ఫస్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తాము, అంటే ఎన్ని నెంబర్స్ ఎలిమెంట్ చేయాలనేది చూస్తాము. నెక్స్ట్ ఇంటి n1 = integer.parseInt.br.readline చెప్పేసి వాల్యూని రీడ్ చేసుకోమన్నాము. అది వాల్యూ అది సిస్టంలో రీడ్ చేసుకోవడానికి మనం ఇచ్చేది. నెక్స్ట్ ఇప్పుడు system.out.println ఎంటర్ ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తాము. ఓకే, అది ఎన్ని ఎలిమెంట్స్ మనం ఎంతవరకు ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేసామో అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఫర్ లూప్లో మనకి జరుగుతుంది. అంటే 5 ఇస్తే 5 వాల్యూస్ తీసుకుంటుంది. ఇది ఇన్సెట్ వాల్యూ. నెక్స్ట్ కేస్ 2 మనకి ఏంటి? కేస్ 2లో డిలీట్ ఫంక్షన్ జరగాలి. డిలీట్ ఫంక్షన్ అంటే Q.isEmpty అయితే Q is empty కాబట్టి డిలీట్ ఫంక్షన్ జరగలేదు. నెక్స్ట్ కాకపోతే D = Q.delete డిలీట్ ఫంక్షన్ అని చెప్పేసి ముందు DQ మెథడ్ రాసాం కదా, DQR డిలీట్, ఆ DQ మెథడ్ రాస్తాము. నెక్స్ట్ system.out.println డిలీటెడ్ డేటా అని చెప్పేసి ఏ డేటా డిలీట్ అయిందో డేటా యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్ కేస్ 3 కేసులో మనకి ఈజ్ఎంటీ. కేస్ 3లో ఏంటి? పీక్ మెథడ్. సో పీక్ మెథడ్ అంటే ఏ వాల్యూ ఇన్సెర్ట్ చేసామో ఆ వాల్యూ చూపిస్తుంది. నెక్స్ట్ కేస్ 4లో మనకి మొత్తం వాల్యూస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే మెథడ్ చూపించాలి కాబట్టి Q.isEmpty అయితే QEmpty అని, ఒకవేళ కాకపోతే system.out.println డేటా ఇన్ క్యూలో ఉంది అని చెప్పేసి Q.display అంటే డిస్ప్లే మెథడ్ డిస్ప్లేలో ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ డిఫాల్ట్ system.out.println ఇన్వాలిడ్ చాయిస్.
ఓకే, ఒకవేళ మనం ఈ 5 చాయిస్ కాకుండా ఏదైనా ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ చాయిస్ అని వస్తుంది. ఇది మనకి వాల్యూస్. దీని అవుట్పుట్ చూస్తే కనుక ఫస్ట్ మెనూ అని చెప్పేసి మొత్తం మెనూలో ఇన్సెట్, డిలీట్, పీక్, డిస్ప్లే, ఎగ్జిట్ ఇలా 5 వాల్యూస్ మనకు కనబడతాయి. ఎంటర్ యువర్ చాయిస్ అంటే కనుక ఫస్ట్ 1 ఎంటర్ చేస్తే కనుక ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మనం దాంట్లో ఇచ్చాం కాబట్టి ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అన్నిటిని 3 ఇన్సెప్టెడ్, ఇప్పుడు 5 ఇచ్చాం అంటే 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలన్నమాట. 3 ఇన్సెప్టెడ్, 6 ఇన్సెప్టెడ్, 7 ఇన్సెప్టెడ్, 12 ఇన్సెప్టెడ్, 16 ఇన్సెప్టెడ్ ఇలా 5 వాల్యూస్ ఇన్సెట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేసాం, నెక్స్ట్ 4 మెనూలో 4 ఎంటర్ చేసాం. 4 అంటే డిస్ప్లే, ఆ డిస్ప్లే 5 వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ 1 ఇన్సెట్ చేసాం, 1 వాల్యూని చాయిస్లో ఎంటర్ చేసాం అనుకోండి, అప్పుడు 3 వాల్యూస్ని ఇన్సెట్ చేస్తాం. 3 వాల్యూస్ కూడా 6, 7, అప్పుడు మళ్ళీ 4 చేస్తే ఎన్ని వాల్యూస్ ఇన్సెట్ చేసామో అన్ని వాల్యూస్ మనకు చూపిస్తుంది. ఇది నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్, లాస్ట్ను 5 ఎంటర్ చేస్తే కనుక మొత్తం ఎగ్జిట్ అయిపోతుంది. ఇది లింక్డ్ లిస్ట్ ఏరే ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో ఏంటంటే 2 క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్, స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఏరే, స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఏరే, క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ మెయిన్ క్వశ్చన్స్. సార్ చూసుకోండి.